నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్కి స్వాగతం. అబ్బా, బయట చూడండి ఎంత బాగుందో అసలు గ్రీనరీ. పొద్దున్నే ఇలా గ్రీనరీ చూస్తే కళ్ళకు మంచిదండి. మనసు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. నేను ఈరోజు మీకు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. పుదీనా రైస్. దానికి కావాల్సినవి చూసేయండి. బాస్మతి రైస్ తీసుకున్నానండి, కప్పు పుదీనా, 2 ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, చెక్క, లవంగాయ, ఇలాచి, అనాస పువ్వు. ఇష్టం ఉంటే షాయి జీరా కూడా వేసుకోవచ్చండి. అల్లం పేస్ట్ అండి, ఆయిల్, నెయ్యి కూడా ఫ్లేవర్ నచ్చితే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. కానీ నెయ్యి వేసుకుంటే మంచిగా బాగుంటుందండి టేస్ట్. నెయ్యి కూడా మంచిది కదండి హెల్త్కి. గళ్ళుప్పు తీసుకున్నానండి. ఉల్లిపాయలు కట్ చేసేసుకుందాం. ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. ఇలా పొడవుగా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి. మన బిర్యానీలకు కానీ ఫ్రైడ్ రైస్లకు కానీ ఇలాగే కట్ చేసుకుంటాం కదండి. ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నానండి. ఉల్లిపాయలన్నీ బౌల్లోకి తీసుకుందాం. పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకుంటున్నానండి. పూర్తిగా చీల్చకండి, కొంచెం ఘాటు పెట్టి వదిలేయండి. పచ్చిమిర్చి కూడా ఘాట్లు పెట్టేశానండి. ఇప్పుడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకుందాం. ఈ పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పుదీనా కొత్తిమీర అంటే మనకి బ్లడ్ ప్యూరిఫై కూడా చేస్తుందండి. స్కిన్కి కూడా మంచిది. పుదీనా కూడా కొంచెం కట్ చేసుకుంటున్నానండి. దీంట్లో పుదీనానేనండి. ఆకులు చాలా పెద్దగా వచ్చాయి. అంత పెద్దగా తినేవాళ్ళైతే అలా వేసేసుకోండి, లేదు అంటే ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా ఆకులు కూడా నచ్చలేదనుకోండి, పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. అలా కూడా బాగుంటుంది. రైస్ గ్రీన్ కలర్ వస్తుంది. ఎలా అయినా మనం పుదీనా తింటాం ముఖ్యం కదండి. ఇలా అయితే మనం ఎక్కువ క్వాంటిటీలో తింటామండి. పచ్చళ్ళు అలా అయితే కొంచెమే వేసుకుంటాం కదండి పచ్చడైనా. అందుకని ఇలా మధ్య మధ్యలో చేసుకొని తింటూ ఉండండి. హెల్త్కి కూడా చాలా మంచిది. పుదీనా కట్ చేసుకున్నానండి. బౌల్లోకి తీసేసుకున్నా. కుండ పెట్టేశానండి. ఈరోజు నేను కుండలో చేస్తున్నా. కుండ వేడైంది. ఆయిల్ పోసేస్తున్నా. నెయ్యి కూడా వేస్తున్నా. ఏదో ఫ్యాట్ అని నెయ్యి వాడట్లేదు, కానీ మనం నెయ్యి హెల్త్కి మంచిదండి. ఈ ఆయిల్ వేడవ్వాలండి. కొంచెం ఆయిల్ వేడైందండి. చెక్క వేసేసా, మసాలా అంతా వేసేస్తానండి. లవంగాయ, ఇలాచి, అనాస పువ్వు. ఇది కొంచెం ఆయిల్లో వేగితే ఆ ఫ్లేవర్ ఆయిల్లోకి దిగుతుందండి. మసాలాలు కూడా చూసారా, బాగా ఎక్కువ ఏమి వేయలేదు నేను. ఎక్కువ మసాలాలు వేస్తే మళ్ళీ పుదీనా డామినేట్ చేస్తుంది కదండి. పుదీనా రైస్ అంటే పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేద్దామండి. ఈ ఉల్లిపాయలు బాగా వేగాలండి, బ్రౌన్ కలర్కి రావాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగా వేగుతాయండి. మనం తిప్పుతూ వేయించుకోవాలి. ఇవి అన్నీ ఒకలా వేగాలి కదండి. పచ్చి పచ్చిగా ఉండి కొన్ని మంచిగా బ్రౌన్ కలర్ వేగి అలా బాగుండదు కదా.
అందుకే కొంచెం కలుపుతూ వేయించుకోండి. కొంచెం గళ్ళుప్పు వేస్తున్నానండి, ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. గళ్ళుప్పు వేసేటప్పుడు కొంచెం చూసి వేసుకోండి. మనకు ఎక్కువ సాల్టే కదండి అలవాటు. ఒకవేళ ఎక్కువైందంటే మళ్ళీ తినలేము. అందుకే కొంచెం తక్కువ వేసుకొని మళ్ళీ లాస్ట్లో చూసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగాలండి బాగా. ఉప్పు వేసాం కదండి, తొందరగానే వేగిపోతాయి. కొంచెం కలుపుతూ వేయించుకోండి వీటిని మాత్రం. ఎప్పుడు రొటీన్గా తినే కన్నా అప్పుడప్పుడు ఇలా వెరైటీస్ చేసుకొని తింటే బాగుంటుంది కదండి. రైస్ నానబెట్టుకున్నా కదండి, దాన్ని ఒక స్ట్రైనర్లో వేసి స్ట్రెయిన్ చేసుకుంటా. వాటర్ మొత్తం దిగిపోతుంది. మనం నీళ్లు కొలిసి తీసుకుంటాం కదా ఈ రైస్కి, అందుకని రైస్లో వాటర్ ఉండొద్దు. చూసుకుందామండి, ఉల్లిపాయలు వేగిపోతున్నాయి. ఇవి ఇంకొంచెం కలర్ రావాలండి. ఈ వేగలోగా పక్కన వాటర్ పెట్టుకున్నానండి. నేను నీళ్లు మరగబెట్టి పోసుకుంటా. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నా కదండి, 3.5 గ్లాసులు వాటర్ తీసుకున్నా. అది కొంచెం బాయిల్ వాటర్ వేసుకుంటే రైస్ బాగా ఉడుకుతుంది. మామూలు వాటర్ పోస్తే అది కొంచెం వేడయ్యి ఉడికేసరికి రైస్ ఇంకా ఎక్కువ నానిపోతుంది. బాస్మతి రైస్ కదండి, కొంచెం డెలికేట్గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. కొంచెం తిప్పుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగంటే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పుదీనా వేసేస్తున్నానండి. నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీనే తీసుకున్నానండి. పుదీనా, కొత్తిమీర కూడా వేసేసానండి. ఇది కొంచెం కలిపి బాగా వేయించుకోవాలి. లేతగే ఉందండి పుదీనా. ఇంట్లో కుండీలో ఉంటే కోసానమాట. మన ఇంట్లోది కదండి, చాలా టేస్ట్ కూడా ఉంటుంది, తొందరగా మగ్గిపోతుంది. పుదీనా ఇదంతా వేగిపోయిందండి, మసాలా అంతా. ఆ స్మెల్ ఎంత బాగా వస్తుందోనండి, ఆ మసాలా పుదీనా ఫ్లేవరు. ఇది బాగా వేగిపోయిందండి. రైస్ వడకట్టి పెట్టుకున్నాం కదండి, అది వేసేద్దాం. రైస్ ఇలా ఫస్ట్ వేసి కొంచెం వేయించుకుంటే రైస్ పొడి పొడిగా ఉడుకుతుంది. ఆ నూనెలో వేగి కొంచెం స్లోగా కలుపుకోండి. బాస్మతి రైస్ కదండి, విరిగిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం స్లోగానే కలుపుకోండి. ఒక 1 మినిట్ మూత పెట్టేసేద్దామండి. చూసారా, రైస్ బాగా వేగిపోయింది. ఒకసారి కలుపుకొని వాటర్ వేడి చేసి పెట్టుకున్నాం కదండి, బాయిల్ వాటరు, అది వేసేద్దాం. బాగా కలుపుకోండి ఒకసారి. ఉప్పు కొంచెమే వేసాం కదండి ఉల్లిపాయలు వేగేటప్పుడు. ఇప్పుడు రైస్కి సరిపడా ఇప్పుడు వేసేసుకోండి. ఒకసారి కలిపి చూసి సరిపోకపోతే మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి.
నాకు సరిపోలేదండి, కొంచెం వేసుకున్నా. మూత పెట్టేద్దామండి. స్టవ్ హైలోనే పెట్టాలండి. ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి కొంచెం స్లోగా ఉడకాలన్నమాట. మూత పెట్టి స్లోగా ఉడికించుకుందామండి సిమ్లో పెట్టి. ఉడికిపోయిందండి, ఇంకొంచెం ఎసరు ఉంది. మళ్ళీ కాసేపు దీన్ని మూత పెట్టి వదిలేద్దాం. వాటర్ కూడా సరిపోయిందండి నాకు. దీంట్లోకి ప్రత్యేకించి కూర అంటూ ఏం లేదండి. పెరుగు రైతా వేసుకోవచ్చు, లేదంటే ఇంకేదన్నా కర్రీ ఆలు కుర్మా లాంటిదైనా చేసుకోవచ్చు. రైతాతో చాలా బాగుంటుందండి. రైతాతో తినేసేయచ్చు. నాకు రైస్ రెడీ అయిపోయిందండి. కుండ చాలా వేడిగా ఉంటుందిగా, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.